జూన్ 6వ తేదీ వరకు నమోదయ్యే క్రిమినల్ కేసులన్నింటినీ ప్రత్యేకంగా పరిగణించి ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో శిక్ష పడే విధంగా ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ దాసరి మేరీ ప్రశాంతి పేర్కొన్నారు. కౌంటింగ్ ముందస్తు చర్యల్లో అనవసరంగా రోడ్ల మీదకు వచ్చి గొడవలకు కారకులై క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు. కౌంటింగ్ రోజున అందరూ సహకరించాలని, అల్లర్లకు పాల్పడితే ఎంతటి వారికైనా సరే కఠినమైన చర్యలు తప్పవని, అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని ఎస్పీ మేరీ ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఎలక్షన్ కేసు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ మేమందరం ఉన్నాం కాబట్టి ప్రతి చిన్న ఇన్సిడెంట్ని కూడా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి చాలా తీవ్ర చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళ మీద ఫెసిలిటీస్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ కేసు కన్విక్షన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఫాలో చేయడం జరుగుతుంది. మామూలుగా ఎప్పుడైనా రోజుల్లో కొట్టుకున్నప్పుడు టీ20 కూడా పెడితే అది ఏదో ఎస్ఐ గారు చూసుకుంటారా, ఏదో శాసనం పట్టింది సామాన్యం చేసుకుంటారా, ఏదైతే ఉంటుంది. కానీ ఎలక్షన్ సందర్భంగా జరిగిన గొడవలు డీజీపీ గారి లెవెల్ వరకు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆ కేసులు కన్విక్షన్ కంప్లీట్ అయ్యే వరకు జిల్లా ఎస్పీ కూడా మానిటర్ చేస్తారు. వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ప్రతి ఎలక్షన్ తర్వాత మున్సిపల్ ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా గత ఎలక్షన్లో ఎవరైతే ప్రజలుగా వాళ్ళని బైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా స్టేట్మెంట్స్ పిలవడం జరుగుతుంది. దయచేసి కౌంటింగ్లో మాకు సహకరించండి. ఆ తర్వాత కూడా ఇక్కడ ఉండాల్సిన న్యూస్ చివరికి మేము వస్తాం ఉద్యోగంగా పెళ్లి కూడా అయిపోగానే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడే చూసి తిరిగి ఇక్కడే మిగతా జీవితం అంతా గడిపి చూసుకోవాల్సింది మీరు మాత్రమే. కాబట్టి మీరు మీ ఆవేశాలను అదుపులో పెట్టుకోలేదు, మీ ఉద్వేగాలను అదుపులో పెట్టుకోలేదు. సమయంలో వ్యవహరించినట్లయితే అన్నిటికీ టెన్షన్స్, అన్నెసరీ ఇష్యూస్, పోలీసులు రావడానికి, ఫ్లాగ్ మార్చులు, రేపు కోసం పోస్టులు తిరగడానికి లేదా పరారీలో ఉండడానికి, ఇల్లు వాళ్ళకి వదిలేసి ఇలాంటివన్నీ పాల్గొనాలని అంటే లేకుండా మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరున్న గ్రామాన్ని, నగరాన్ని, టౌన్స్ కానీ మార్చడం అవన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి. సో ఐ థ్యాంక్ యూ ఆల్. మీరు ఇప్పటి వరకు మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన కోఆపరేషన్కి ఇదే సహకారం